ఈ నేపథ్యంలోనే 2019 ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీటిని కూలగొట్టడానికి కూడా 2-3 దఫాలు ప్రయత్నం చేసింది. పోలీసులకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఘర్షణ జరిగి అప్పుడు కొంత వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలు తమను తాము రక్షించుకోగలుగుతారని, చట్టబద్ధంగా ప్రభుత్వం దీన్ని చట్టబద్ధం చేస్తుందనేటువంటిది, ఆమోదిస్తుందనేటువంటిది నమ్మి వాళ్ళు ఒక రకమైనటువంటి భద్రతోటి జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు. ఈ తర్వాత ఇంకొక 30 ఎకరాలు ఉంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఒక కమిటీ ఒక ఫామ్ అయిపోయి వాళ్ళు చేయడం వల్ల చాలామంది మాకు కూడా ప్లాట్లు కావాలని చెప్పి వాళ్ళని అప్రోచ్ కావడం, వాళ్ళు డబ్బులు అడగడం, దాదాపు 50,000 నుంచి 5 లక్షల రూపాయల దాకా వసూలు చేశారు. వాటికి ప్లాట్ ఇస్తామని చెప్పి వసూలు చేశారు. దీంతో దాదాపు పదుల కోట్ల రూపాయల ధనం అనేటువంటి ప్రజలు వసూలు చేసిన తర్వాత మిగతా 31 ఎకరాలు కొంతమంది పట్టా చేయించుకోవడము, అంతకుముందు భూదాన బోర్డు పంపిణీ చేయడం ఫలితంగా ఈ విధంగా డబ్బులు ఇచ్చి పట్టాలు రానటువంటి వాడు ఆందోళన చెందడం, వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసులు వేయడం, ఇదంతా ఒక పెద్ద వివాదంగా ముదిరి పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని కేసులు అయిపోయి పోలీసులు కానీ అధికార యంత్రాంగం కానీ ఒక రకమైనటువంటి మ్యానిపులేషన్ తోటి వీళ్ళతోటి ఉండి నిర్దిష్టంగా వాళ్ళ యొక్క హక్కుల్ని ఉన్నవారికి హక్కులు కల్పించడానికి బదులు అనేక రకాలుగా వాళ్ళు ఇంకా ఆశపడటానికి కావాల్సినటువంటి అవకాశం ఇవ్వడం ఫలితంగా మాకు తెలిసిన లెక్క ప్రకారం 5,000 నుంచి 8,000 మంది డబ్బులు ఇచ్చారు. 50,000 నుంచి 5 లక్షల దాకా. మధ్యలో ఎవరైనా ఇల్లు ఖాళీ చేసిపోయినటువంటి వాళ్ళ ఇల్లులు బాగా తాళాలు వలగొట్టి మరొకరికి ఇచ్చినటువంటి ఘటనలు ఇట్లా చాలా ఘర్షణ కూడా. అట్నే మా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు లేకపోతే మా సానుభూతి పరులు కూడా దాదాపు 10 మంది దాకా వాళ్ళు 50,000, 40,000 ఇచ్చినటువంటి సంఘటనలు మా దృష్టికి కూడా వచ్చి మీరెందుకు ఇచ్చారా అంటే వాళ్ళు డబ్బులు తీసుకొని ప్లాట్ చూసినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన మా అరుణోదయ సుబ్బారావు అని చనిపోయాడు, పాటలు పాడేటువంటి ఆయన దగ్గర, మీ అందరికీ తెలిసిన మొగిలి గుణకర్ అనేటువంటి మిమిక్రీ చేస్తాడు, ఆయన దగ్గర కూడా 50,000 అట్లా ఏదో ఖమ్మం టౌన్ దగ్గర ప్లాట్ లభిస్తుందని చెప్పి అది ఇచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజలు తమ బతుకు తెరువు కోసం 100 గజాలు వస్తుందని చెప్పి ఆశతో ఇచ్చారు. ఈ ఆశని దురాశపరులు దుర్వినియోగం చేశారు. అధికారులు దీనికి సంబంధించినటువంటి దాన్ని కట్టడి చేయకుండా వాళ్ళ పద్ధతిలో వీళ్ళ కింద మేనేజ్ కావడం వల్ల ఫలితంగా ప్రజలు పెద్ద ఎత్తున అన్యాయానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది భావిస్తున్నాం. అందుకని మేము కోరేది ఏంటంటే ఇప్పుడు అక్కడ అట్లా అంత అయిన తర్వాత దాన్ని చట్టబద్ధం చేసి అక్కడ వాళ్ళని రెగ్యులరైజ్ చేసేటువంటి బదులు ఇలా హైకోర్టు తీర్పు ప్రకారం సిసిఎల్ఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గత ప్రభుత్వం నుంచి ఇప్పటి ప్రభుత్వం దాకా దాని మీద వెంటాడుతూ వస్తుంది. ఈ ప్రభుత్వం కూలగొట్టింది దానికి సంబంధించిన అట్లా 100,000 మంది 1,000 మంది రోడ్డును పడేటువంటి హృదయ విదారక దృశ్యం ఏదైతే ఉందో ఇది చాలా అన్యాయమైందని చెప్పి మా పార్టీ భావిస్తుంది. అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తాం. ఇప్పుడు అక్కడ ప్రజలకి ఇంతకుముందు అది రూరల్ ప్రాంతంలో ఉంది, ఇప్పుడు అర్బన్ మున్సిపల్ కార్పొరేషన్ కింద ఆ స్థలాన్ని కలిపారు. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారం చట్టం ప్రకారం అర్బన్లోనైతే ఇళ్ల పట్టాలకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ప్రభుత్వం